నెల్లూరు జిల్లా కలువై మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద వికలాంగుల సమితి ఆధ్వర్యంలో వికలాంగులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వికలాంగుల ఐక్య సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ సన్నవుల్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలువైలోని దాదాపు 50 మందికి 2002లో ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. కానీ భూమి మరియు హద్దులు చూపలేదు అని అప్పటి నుంచి కార్యాలయాల చుట్టూ తిరిగి కష్టాలు ఎదుర్కొంటున్నామన్నారు. కొన్ని రోజుల క్రితం జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లాని కలిసి దీనిపై వారికి తెలుపగా వారు సానుకూలంగా స్పందించి వెంటనే ఇవ్వాలని సూచించగా ఆ ప్రాంతాన్ని తామే సొంత ఖర్చులతో క్లీన్ చేయడం జరిగిందని, కానీ తహసీల్దార్ వారి సిబ్బంది తమకు హద్దులు చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తహసీల్దార్ కృష్ణారెడ్డి స్పందించి తమకు వెంటనే ఆఫ్లైన్ పట్టాలు మంజూరు చేయాలని కోరారు. అలా చేయని ఎడల మేము నిరాహార దీక్షలు చేయడానికైనా సిద్ధం అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల వికలాంగుల సంఘం అధ్యక్షుడు రేవూరి శ్రీనివాసులు, వికలాంగులు పాల్గొన్నారు. సుమారుగా మీరుగా ఆలోచించింది. సుమారుగా 2002లో ఆఫ్లైన్ పట్టాలు ఇస్తున్నారు. సుమారుగా 23 సంవత్సరాలు అయింది. ఎక్కడ చూసుకోవాలన్నా మాకు ఎక్కడ తిరగాలన్నా చాలా బాధ చేసుకొని ఇంతవరకు చేసి స్థలాలు అయితే ఏర్పాటు చేసినారు. ఆ స్థలాలు కూడా ఇచ్చేసి మాకు ఆఫ్లైన్ పట్టాలు మా వికలాంగులకు మంజూరు చేయాలని నేను కోరుతున్నాను. కలిసినాము, మీరు తహసీల్దార్తో మాట్లాడండి అని చెప్పినారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.